Ki Namaskaram. Today, the day has already. Today is the day, and we have been waiting for it. We all have put a lot of hard work and sleepless nights to this movie. So, being an actor has not always been easy for me. It takes a lot of waiting, patience, and prayers for the right opportunities. That's when the Sumati Satakam happened to me. And I am very grateful for this movie because I got to learn so much as an actor, as a person, Sumati character. Also, I really want to thank Sai sir, my producer, for choosing me. The way you choose me is really, today also I feel like a divine connection. Thank you so much. And thank you for believing I'm a God's child. The way he approached me is so special and will always be in my heart for the lifetime. Thank you for giving me this experience and this opportunity. Also, I would like to thank my directors, Naidu sir, my co-director Pradeep sir, he's again gone. Then yes, the writer, Chinna Naidu we call him. These guys are actually the pillar of Sumati Satakam. We all act in front of the camera, but the actual work which is done is back of the camera. The editing, while shooting, guiding you well. The Sumati character yet is not been revealed much, but when you will watch the movie, I promise you one thing, you all will love Sumati so much. ఎప్పుడైతే రిలీజ్ అని ప్రకటించామో అప్పటి నుంచి మీడియా వాళ్ళందరూ మీరందరూ ఎంతో అంటే ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. బేసిక్గా స్క్రీన్ మీద చూస్తానికి అమర్గాడు ఒకడే హీరో. ఇప్పుడే వచ్చాం కదా కొంచెం ఇది పరిగెత్తుకుని వచ్చాను, ప్లీజ్ ఏమనుకోకండి. అంటే చూడడానికి ఆయన ఒక్కరే హీరో, కాకపోతే మీరు కూడా హీరో చెప్పుకుంటున్నారు. స్క్రీన్ మీద అమరే హీరో అండి. ఈ తెలియకుండా మా సినిమాలో 5 హీరోలు ఉన్నారు, మల్టీ స్టార్. ఇది ఫస్ట్ హీరో వచ్చి స్టోరీ ఓకే చేసిన మా ప్రొడ్యూసర్ గారు. మాకు మీరు అవునన్నా కాదన్నా ఆయన హీరోని, ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి రిలీజ్ దాకా తీసుకొచ్చి ప్రీమియర్స్ చేసి రేపు రిలీజ్ కూడా తీసుకొచ్చారంటే ఆయన పెద్ద హీరో అండి. ఒకసారి మా ప్రొడ్యూసర్ గారికి క్లాప్స్ అండి. అండ్ నెక్స్ట్ మా సెకండ్ హీరో వచ్చి మా డైరెక్టర్ గారు అండి. డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీ లైన్తో కూడా ప్రొడ్యూసర్ గారిని ఒప్పించి సినిమా టేక్ఆఫ్ చేసి కంప్లీట్ చేయగలరని నిరూపించిన మా డైరెక్టర్ గారు ఒకసారి క్లాప్స్ అండి. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు వెనక 2 పిల్లర్స్ నిలబడ్డారండి. ఒకటి ప్రదీప్ గారు మా కో డైరెక్టర్ గారు, అండ్ మా రైటర్ చిన్ననాయుడు అన్న. ఎప్పుడు వెనకే ఉంటాడు, ఎప్పుడు ముందుకు రాడు. ఈ రోజు స్టేజ్ మీదకి 2 వచ్చారు. బేసిక్గా మా షూటింగ్ మేము నవంబర్లో ఎప్పుడో కంప్లీట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎప్పుడు డబ్బింగ్ ఏదో చెప్పుకొని వచ్చేసాం. కానీ ఈ 2 నెలల పాటు వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత పిల్లలు పెంచినట్టు ఈ సినిమాని పెంచి ఈరోజు రిలీజ్ దాకా తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు గట్టిగా క్లాప్స్ కొట్టాలండి సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళు ఇది మా స్టోరీ, మా సినిమా, మేమే చేస్తున్నాం, మేమే డైరెక్టర్, మేమే ప్రొడ్యూసర్ అనంతా ఓన్ చేసుకున్నారు. నాయుడు గారు ఆల్రెడీ మనకి కన్నడలో పెద్ద ప్రాజెక్టే చేశారు, డైరెక్టర్గా చేశారు. డైరెక్టర్గా చేసి కూడా ఇక్కడ నాయుడు గారు అడగడంతో వచ్చి ఈ సినిమా రైటర్గా పార్టిసిపేట్ చేస్తూ, రైటర్ అంటే ఆల్మోస్ట్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, ప్రతిరోజు మాతో పాటు ట్రావెల్ చేసి డెవలప్మెంట్స్ కోసం కష్టపడి అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కో డైరెక్టర్ గారికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అందుకని హాలేష గారికి సీరియస్లీ ఆయన ఇక్కడ రాలేదనుకుంటా. అన్న హాలేష గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ వీళ్ళు ఈ రకంగా చెప్పాను కదా. నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేవాడికి సార్, నెక్స్ట్ సుభాష్ గారు ఎక్కడ ఉన్నారు సార్, క్రేజీ మ్యూజిక్ ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ బేసిక్గా డ్యాన్స్ రా నాతోని ఇందులో 2 పాటలు స్టెప్పులు వేయించాడు ఆయన. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ సింగిల్ కార్డు మా గోవింద్ మాస్టర్ సింగిల్ కార్డు అండి, స్టెప్స్ వేయడం మావాడు కాబట్టి మర్యాద ఇస్తున్నాను. అమర్ గారి గురించి ఒక మాట మాట్లాడాలి. చాలా అంటే చాలా కష్టపడ్డాడు, కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు. వాడు ఎదుగుతున్నప్పటి నుండి చూస్తూ మీడియా అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మూవీని కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అమరో ఇది నీకు మంచి హిట్ అవ్వాలి, దీని తర్వాత ఆగకుండా నువ్వు మంచి మంచి సినిమా ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. అండ్ చివరిగా ఒక మాట, నాకు ఈ మూవీలో అవకాశం రావడానికి కూడా కారణం అమర్ గారే. అమర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మంజు గారు థ్యాంక్ యూ, రాగానే పైకి పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. మీడియా వాళ్ళందరూ మరొకసారి థ్యాంక్ యూ అండ్ సారీ అండి, లవ్ యూ అండి, థ్యాంక్ యూ. అదే సుమతి శతకం అప్పిచ్చువాడు వైద్యుడు. అది కాదు శతకం మొత్తం పద్యం. ఫర్ ఎగ్జాంపుల్ అమర్ గారు మా ఇంట్లో అబ్బాయి, ఆల్రెడీ నేను ఏం మాట్లాడినా ఫర్ ఎగ్జాంపుల్ అమర్ గారు మన ఇంట్లో అబ్బాయి అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కాదు, జనుల పుత్రుని కనుగొని అని అనుకుంటారు. ఇప్పుడు అలాగా మీకు ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అలా మీరు కూడా ఒక శతకం చెప్పేస్తే. సుమతి శతకం నేను చెప్తారా? చెప్పండి. వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక
విననంతనే వేగపడక వినినంతనే వేగపడక విననంతనే వేగపడక వివరింపతగున్ వివరింపదగున్ కనికల్లా కనికల్ల నిజము తెలిసిన నిజము మనుషుడిపో తెలిసిన మనుజుడుపు నీతిపరుడు నీతిపరుడు మదిలో సుమతి నా సుమతి శతకం. ఏందిరా వెళ్ళిపోవచ్చు సార్ మీరే రే 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 నీకు అన్నం పెడతా వద్దురా ఆపరా అన్న. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికి నమస్కారం వచ్చిన వాళ్ళందరికీ అన్న. బేసిక్గా ఏమీ లేని స్థాయి నుంచే స్టార్ట్ అయ్యానన్న. ఒక యూట్యూబర్గా స్టార్ట్ అయిన జీవితం 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అక్కడక్కడ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఆడిషన్స్కి వెళ్తూ చీ కొట్టించుకోవడం అవన్నీ కామన్, ఇవన్నీ జరిగేటివే. ఇవన్నీ చెప్పి నేను సింపతిని అయితే మళ్ళీ క్రియేట్ చేయను. ఎరా సింపతిని క్రియేట్ చేస్తున్నానని మళ్ళీ వేసుకుంటారు కాబట్టి నాకు వద్దు. సో నా కష్టం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వెనకాల ఏ గ్రౌండ్ లేదు, ఓన్లీ ఒకే ఒక గ్రౌండ్ ఉంది. నా కష్టం, నాకు ఒక టాలెంట్ ఉంది అనే ఒక గ్రౌండ్ తప్ప ఇంకే గ్రౌండ్ లేదు. అలా చిన్న చిన్నగా ఎక్కడ నేను ప్రూవ్ చేసుకోవచ్చో, ఎక్కడ నాకు ఒక గుర్తింపు వస్తుందో ఉన్న ప్రతి ఒక్క చోటని నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎదురు చూస్తూ వచ్చిన తర్వాత వచ్చిన ఒకే ఒక మహత్తరమైన అవకాశం సుమతి శతకం నాకు మాత్రం. అంటే ఈ కథ విన్నప్పుడు అనుకున్నాను, అష్టాచమ్మ నాని గారికి ఎలా అయితే హిట్ వచ్చిందో నాకు ఈ సినిమా నుంచి అలాంటి ఒక వైబ్ అండ్ హిట్ వస్తుందని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన కూడా ఎంచుకున్న ఏదైతే ప్లాట్ ఉంటుందో అలాగా నేను కూడా ఒక చిన్న ప్లాట్ చేసుకున్నాను. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ నాకు నేనుగా మార్చుకుంటూ నాకు నేనుగా ప్రూవ్ చేసుకుంటూ సో వీడికి ఎందుకు ఇవ్వాలరా, వీడికి ఎందుకు చేయాలరా అనడానికి ఓకే వీడిది చేయగలడు, వీడి చేస్తాడు అని చెప్పి నాకు నేను కష్టపడ్డానండి. సో నేను ఆ రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తిరుపతిలో జనాల్ని, పబ్లిక్ని, స్టూడెంట్స్ని ప్రేమతో అడిగిన ఒకే ఒక్క మాటని ఈరోజు మీడియా మీ అందరికీ మీ ముందు ఒక్కసారి అడుగుతున్నాను. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, నేనేంటో చూపిస్తాను. ఒక్క ఛాన్స్ అయ్యా. ఎందుకంటే చాలా కష్టపడి ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు, కానీ నేను ఇష్టపడి ప్రాణం పెట్టి చేసిన సినిమా సుమతి శతకం. నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ సినిమాతోనే నేను బయటికి రావాలి. నేనేదో రాత్రి పెద్ద హీరో అయిపోతానని చెప్పలేను, అయినా అది దేవుడి దయ. కానీ నించుంటాను ఈ సినిమాతో. ఓకే ఒక కొత్త హీరో ఒక మంచి సబ్జెక్ట్తో నించున్నాడు అని మీ అందరికీ అయితే మాత్రం అర్థమవుతుంది. మనస్ఫూర్తిగా దేవుడి మీద ఇష్టంతో ఒకే ఒక మాట, మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అండ్ శ్రీధర్ గారు, వీళ్ళిద్దరు నన్ను ఎంచుకోవడమే, అసలు సెలెక్ట్ చేసుకోవడమే గొప్ప అనుకుంటాను. ఎందుకంటేనండి నాకన్నా మించిన ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు, మార్కెట్ ఉండేవాళ్ళు ఉన్నారు. సో అంటే ఆల్రెడీ మనం ఇంత పెడుతున్నామంటే ఇంత వచ్చేస్తుందిరా అనే ఆర్టిస్టులు, హీరోలు కూడా ఉన్నారు. నన్ను పిలిచి నాకు ఒక అవకాశం ఇవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ క్యారెక్టర్ అమర్ చేయగలడు, ఓన్ చేసుకుంటే బాగా చేయగలడు అన్న నమ్మకంతో నన్ను ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. సో నాయుడన్న ఫోన్ చేసి నన్ను పిలిచి కథ చెప్పిన తర్వాత, అన్న మీరు నన్ను ఎప్పుడు అనుకున్నారు అన్న. కథ రాసిన తర్వాత ఈ కథకి నువ్వే సెట్ అవుతావు అని అనుకున్నారు. నన్నే అనుకొని నన్నే పిలిచారు, దానికి ఇంకా సంతోషంగా ఉంది. అండ్ సేమ్ 2 pillars టు దిస్ మూవీ, చిన్ననాయుడన్న అండ్ ప్రదీప్ అన్న. వీళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమా పిల్లర్స్ లేవండి. ఎందుకంటే నాయుడన్న ఎంత కష్టపడ్డాడో అంతకు మించిన కష్టం వాళ్ళిద్దరు పడ్డారు. డైలాగులు అయినా సరే, స్క్రీన్ అయినా సరే, ఎడిటింగ్ వర్క్ అయినా సరే, డిఐ అయినా సరే, పాటల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన కేర్ తీసుకొని దగ్గరుండి చేశారు. అండ్ మా సుభాష్ ఆనంద్ గారు, నాకు తెలిసినంత వరకు ఒక కొత్త హీరోకి, అప్కమింగ్ హీరోకి ఇటువంటి సాంగ్స్ వస్తాయని అయితే మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ రైటర్స్ గారు నిజంగా సార్ అంత మీనింగ్ఫుల్ ఉన్న లైన్స్ రాయడం అనేది నిజంగా గొప్ప సార్. మీరు బాగా వింటే మీరు సుమతి శతకం మీరు సినిమా చూసిన తర్వాత అర్థమైందంటే పాటకి సినిమాకి సంబంధం ఉంటుంది తప్ప పాటకి సినిమాకి సంబంధం లేకుండా ఏ పాట లేదు ఈ సినిమాలో. అంత అద్భుతంగా రాశారు. చేతిలో గీత అనే ఒక లిరిక్ ఉంటుంది, దానికి ఏకంగా ఒక సీనే ఉంది. సో దాన్ని ఉద్దేశించి సాంగ్లో పెట్టారు. ప్రతి ఒక్కటి కష్టపడి చేశారు. అండ్ మా అమ్మమ్మ, మా నాన్నమ్మ
ఏదైనా సరే ఆవిడతో నేను చేసిన సరదా అయినా కానీ షూటింగ్లో ఏదైనా సరే నిజంగా నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నిజంగా ఇది మాత్రం మీరు రవితేజ గారితో ఫస్ట్ సినిమా చేసే పుణ్యం మీకు నిజంగా కలిగింది. నేను ఆయనని చాలామంది నువ్వు ఆయనకి పెద్ద ఫ్యాన్ అన్న. నేనేదో పైకి రావడానికి ఆయన ఎప్పుడు ఆ పేరుని వాడుకోలేదన్న. ఆయన అంటే నిజంగా అంటే నా ప్రాణం పిచ్చి. ఆయన ఏదో ఇస్తారు కదా, చాలామంది ఒక క్వశ్చన్స్, ఇది మీడియాలో వస్తున్న క్వశ్చనే, నీకు అవకాశం ఇస్తానని చెప్పారంట కదా ఏదంటే, ఎందుకండి ఆయన నా గురువు. దేవుడి దగ్గరికి వెళ్ళి అన్న స్వామి నాకు ఇది కావాలి, ఇది నెరవేర్చు ఎప్పటికైనా అని అడుగుతామే కానీ స్వామి నువ్వు దేవుడైతే దిగిరా నాకు ఇప్పుడు ఇవ్వు అని మాత్రం మనం ఎవ్వరూ అడగం. నాకు అటువంటి ఆయన నా ఇన్స్పిరేషన్. నేను ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసి పెరిగిండేది ఆయన్నే కాబట్టి ఆయన నా ఇన్స్పిరేషన్గా నేను తీసుకొని నా గురువుగా భావించి ఆయనను చూస్తూ నేను యాక్టింగ్ నేర్చుకుంటూ ముందుకు వచ్చాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సుమతి శతకం ఈజ్ ఎప్పుడు ఎవరెస్ట్. మీ అందరికీ నచ్చుతుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎక్కడ మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏంట్రా ల్యాగ్, ఏంట్రా బోర్ అని మాత్రం ఫీల్ అవ్వరు. చాలా ఎంటర్టైనింగ్గా కట్ చేశారు నిజంగా. అంటేనే సినిమా నేను కూడా చూడలేదు ఇంకా. ఫస్ట్ కాపీ మొత్తం వీళ్ళే చూశారు, నేను అసలు ఇంకా చూడలేదు. వీళ్ళతో పాటు కూర్చొని చూద్దామని నేను ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీ అందరినీ అడుగుతున్నా, నాకు వేరే సపోర్ట్ ఏమీ లేదండి అన్న. నాకున్న సపోర్ట్ అల్లా మీరే, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్, నన్ను చూపించే మీడియా వాళ్ళు మీరే. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. నేను తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ నించొని మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇవ్వమని మాత్రం నేను ఇంకోసారి అడగను. ఇది ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టార్మా హ్యాస్ సపోర్టెడ్ ఎ లాట్. నా బ్యాక్గ్రౌండ్లో నాకు బ్యాక్ బోన్గా నించుని స్టార్మాలో మా రఘు గారు కానీ మా కిషోర్ అన్న కానీ చాలా సపోర్ట్ చేశారు. అండ్ రవితేజ గారి పర్సనల్ అన్న శ్రీనన్న, ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని ఉద్దేశించుకోవాల్సి వస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారన్న. అన్న మా గురువు గారు అడగగానే ట్రైలర్కి ఒక వీడియో బయట చెప్పలేదన్న. అన్న చెప్పిన మాట ఏంటి తెలుసా అన్న, నేను చూసిన తర్వాత చెప్తా అని చెప్పిన తర్వాత 15 days to 10 days గ్యాప్ తర్వాత నేను తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే దారిలో అప్పుడు నాకు వీడియో బయట వచ్చింది. ఏదైనా చూసిన తర్వాతే చేశారు. అంటే రేపొద్దున పెద్ద హీరోలు వచ్చి ఒక మాట చెప్పేస్తే ఆ సినిమా బాగాలేకపోతే రెప్యుటేషన్ పోయేది ఎవరికన్నా? మా గురువు గారికే కదా. ఎవరైనా సరే సినిమా బాగుంటేనే ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తారన్న. నేను మంచి సినిమా చేశానన్న, అది మనస్ఫూర్తిగా చెప్పగలను. చాలా మంచి సినిమా చేశాను. ఆ తర్వాత ఇంకా మీ చేతిలోనే ఉంది.